ఏమిటి మంత్రి గారిది ఎంతవరకు వాస్తవం, ఏం కదా ఇంత పెద్ద వార్త వచ్చింది? అలాగే ఆ తర్వాత లులు మీద వడ్డే శోభనాశ్వర గారు, సిబిఐ మన శర్మ గారు వీళ్ళంతా మండిపడతా ఉన్నారు. ఏమిటి ఇంత అరాచకంగా ప్రభుత్వం నడుస్తోందని అంటున్నారు, మీరేమంటారు? సార్, ఇప్పుడు మంత్రి గారికి కేటాయించిన భూములు తోటపల్లిలో ఉన్నాయండి. తోటపల్లి అనేది భవిష్యత్తులో ఒక టూరిస్ట్ ప్లేస్ గా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడే బ్రహ్మలింగయ్య చెరువు ఉంది, చాలా పెద్ద చెరువు, చుట్టూ కొండలు ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటుంది. మొదట అక్కడే రాజధాని పెట్టాలని కూడా ప్రపోజల్ వచ్చింది కదా, ప్రపోజల్ అక్కడే వచ్చింది. చాలా మంచి ప్రదేశం అండి అది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ కొండలు, చక్కటి ప్రదేశం, పెద్ద చెరువు, బ్రహ్మలింగయ్య చెరువు. బ్రహ్మలింగయ్య చెరువులో బోటింగ్ పెట్టాలని కూడా గత 3-4 ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. వైఎస్ ఉన్నప్పుడు కూడా ప్రయత్నం చేశారు. సో అవేమీ జరగలేదు. కానీ అది చాలా విలువైన భూములు, దాదాపు 90 లక్షలు ఎకరం, ₹1 కోటి అంత ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసిన ఏరియా అది. సో అట్లాంటి చోట చాలా కారు చౌకగా మంత్రి గారికి కేటాయించడం అంటే ఈ ప్రభుత్వం సంపద సృష్టించింది, మంత్రి గారికి సంపద సృష్టించి పెడుతోంది. అది ఈ సంపద సృష్టి అంటే. చంద్రబాబు గారు ఏం చేస్తారట అక్కడ? నేను మొత్తం చదవలేదు వార్త. ఏం చేస్తారట 800 ఎకరాల్లో? రియల్ ఎస్టేటే కదా అది. రియల్ ఎస్టేట్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వటం, భూములు ఎందుకు ఇవ్వాలి నాకు అర్థం కాదు. పోనీ ఇవ్వదలిస్తే కూడా టెండర్లు పిలవటం, అమ్మటం ఇట్లా జరుగుతాయి కదా, ఓ సిస్టమ్ ఉంటుంది కదా. లేదండి, దీన్నే సంపద సృష్టి అంటారు. మంత్రి గారికి సంపద సృష్టి అది. మంత్రులకి సంపద సృష్టించి పెడతాడు, జనానికి కాదు, మంత్రులకి, ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్లకి చేస్తారు. ఇకపోతే లులు గురించి నేను ఇందాక మొదట్లోనే చెప్పాను, చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన అది. ప్రభుత్వం భూమి ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది వ్యాపార సంస్థ అండి. వాళ్ళు వస్తారు, వ్యాపారం చేసుకుంటారు. హైదరాబాద్ లో ఎవరిచ్చారు లులుకి? వాళ్ళు కదా మార్కెట్ రేటు ప్రకారం లీజుకి తీసుకొని ఆ బిల్డింగ్ లో కడుతున్నారు, వ్యాపారం నిర్వహించుకుంటున్నారు. వాళ్ళని ఇక్కడికి రమ్మనండి, మార్కెట్ రేటుకి తీసుకొనిమనండి, చేసుకోమనండి. ప్రభుత్వం భూమి ఎందుకు ఇవ్వాలి? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఏ ఉద్యోగాలు వస్తాయి? సేల్స్ బాయ్సా, సేల్స్ గర్ల్స్ ఉద్యోగాల లులులో వచ్చేది? పైగా లులు లాంటి ఒక పెద్ద సంస్థ అక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది చిన్న చిన్న వ్యాపారస్తులు జీవనోపాధి పోతుంది? ఇది ఆలోచించరా? జీవనోపాధి పోతుంది, రోడ్డును పడతారు కదా చాలా కుటుంబాలు, చిన్న చిన్న కుటుంబాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ రోడ్డుకి రావాల్సిందే కదా. సో ఎందుకు ఈ ప్రభుత్వం? అందుకే నేను చెప్తాను ఎప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కార్పొరేట్ సంస్థల, కార్పొరేట్ వ్యక్తుల నాయకుడు కానీ ప్రజల నాయకుడు కాదు. ఆయన కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తూ ఉంటారు, డబ్బున్న వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటారు. ఆయన పాలసీలు, ఆయన పద్ధతులు అన్నీ అదే పద్ధతిలో నడుస్తూ ఉంటాయి. డబ్బున్న వాళ్లకు ఆయన సహాయాలు అందిస్తూ ఉంటాడు, వాళ్ళకే ప్రోత్సహిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ దీంట్లో లులు దాంట్లో అవినీతి ఉందని వడ్డే శోభనాశ్వరరావు అంత సీనియర్ నాయకుడు అంటాం, అట్లాగే శర్మ గారు మాజీ ఐఏఎస్, చాలా ప్రజా విషయాల మీద చాలా యాక్టివ్గా ఉండే మనిషి, సిబిఐ దర్యాప్తు చేయాలంటాం. నిజంగా అవినీతి ఉంటుందా లులు వ్యవహారంలో? ఖచ్చితంగా ఉంటుందండి. ఒక ప్రైవేటు సంస్థకి ప్రభుత్వ భూమి, ప్రైవేటు సంస్థ వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వ భూమి ఇస్తున్నావు అంటే ప్రతిఫలంగా నీకేం దక్కింది, నీకేమొచ్చింది? ఇది ఖచ్చితంగా ప్రజలు అడుగుతారు. నువ్వు ఒక ప్రైవేటు సంస్థకి ప్రభుత్వ భూమి చౌకగా కట్టబెడుతున్నావు, 99 సంవత్సరాలు లీజుకి ఇస్తున్నావు అంటే నీకు ప్రతిఫలంగా ఏం జరిగింది? హైదరాబాద్ లో లులుకి దగ్గరనేటువంటి మేలేదో ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, దానికి ప్రతిఫలంగా ఏం జరిగింది అనేది ఈఎస్ శర్మ గారు కానీ, లేకపోతే వడ్డే శోభనాశ్వరరావు, పెద్దలు వడ్డే శోభనాశ్వరరావు గారిని కానీ ప్రశ్నించడంలో అనుమానం లేదు, అనుమానించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళకి ఆ హక్కు ఉంది, వాళ్ళు ప్రశ్నిస్తారు. జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు పైన ఉంది. చంద్రబాబు ఇప్పుడు జవాబు చెప్పకుండా వదిలేసినా కూడా చరిత్ర ఆయన్ని వదిలిపెట్టదండి. లులుకి ఇవ్వడం అనే దాన్ని మాత్రం ఖచ్చితంగా ఎవ్వరూ సమర్థించరు. దీన్ని భవిష్యత్తులో ఆయన దానికి క్షమాపణ చెప్పుకోవాల్సిన బాధ్యత అవసరం కూడా రావచ్చు, ఆ సందర్భం కూడా రావచ్చు. రైట్. అంటే ఇంతకుముందు ఆ స్వరాజ్ మైదాన్ పీడబ్ల్యూ గ్రౌండ్ అనేవాళ్ళం మా చిన్నప్పుడు, దాన్నే చైనా మాల్కో దేనికో ఇచ్చేపోతే అప్పుడు పెద్ద కలదరైంది. చైనాకి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, చైనాకి ఇవ్వడానికి ప్లాన్ చేశారు. అది స్వరాజ్ మైదానం
మధ్యలో ఉన్న రోడ్డు, ఆ పక్కన ఉన్న గెస్ట్ హౌస్, ఇవన్నీ కలిపి ఇచ్చేసేయడానికి ప్రయత్నం చేశారు. అవును. ఇప్పుడు అప్పుడు రాజ్భవన్కి వెళ్ళే మరి అప్పుడు రోడ్డు జనం ఉంది అంతా కదా, ఆ రోడ్డు జనం అన్నమాట. తీవ్రమైనటువంటి నిరసన చెప్పారు. ఇప్పుడు మరేమి ఆర్టీసీ వాళ్ళు చెబుతున్నారు, కానీ ప్రజల్లో దీని మీద నిరసన రాలేదా? విజయవాడ ప్రజల్లో పర్వాలేదులే అనుకుంటున్నారా? లేదు సార్, ప్రజలు ఏమీ ఒప్పుకోరండి. ప్రజలకి తెలియదా ఏంటి ఇది? ప్రభుత్వ భూమిని ప్రైవేట్ స్థలాలకి, ప్రైవేట్ సంస్థలకి అంటే ఇస్తున్నాం అంటే విశాఖలో ప్రజలు- 13 ఎకరాలు, ఇక్కడ 4.5 ఎకరాలు, ఏంది ఇది? మరి ఒక ప్రైవేట్ పక్కనే అక్కడ చూసాం కదా, పీవీపీ మాల్ అని, క్యాపిటల్ మాల్ అని, ఇంకా వేరే 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 ఉన్నాయి కదా. వాళ్ళకి ఎవరు ఇచ్చారు? మరి ఇప్పుడు వీళ్ళకి కూడా ఇస్తారా మరి వీళ్ళు అడిగితే? రైట్. శేఖర్ గారు చెప్పండి, మీరే ఉంటారు. దీంట్లో అవినీతి ఉందని వడ్డే గారు వీళ్ళంతా ఆరోపిస్తున్నారు. సార్, అధికారం రాగానే మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చేస్తామంటే సార్, నా అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోనని అని చెప్పి ఒక లైన్ ప్రకారం మనం దైవ సాక్షిగానో, మనస్సాక్షి ప్రకారమో, లేకపోతే ఇంకో సాక్షి ప్రకారమో ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి వ్యక్తి ప్రమాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రమాణం చేశారు కూడా సార్. కానీ ఆ ప్రమాణాలు తుంగలో దొక్కి సార్ ఈరోజు అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు సార్ ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో. జనసేన పార్టీకి చెందినటువంటి ఎంపీ బాలశౌరి గారి ఏదైతే తనయుడు సార్ అనుదీప్ వల్లభనేని, ఆయన అనీషా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్ పేరు మీద ఆయన ఒక కంపెనీ రన్ చేస్తా ఉన్నారు సార్. మల్లవల్లి దగ్గర సార్ ఎకరా ₹1,00,00,000 ఉంది సార్. విజయవాడ చుట్టుపక్కల ఎవరిని అడిగినా చెబుతారు సార్, మల్లవల్లి దగ్గర ఒక ఎకరా ఎంత ఉందా అంటే మినిమం ₹1,00,00,000 నడుస్తా ఉంది సార్. కానీ అక్కడ వాళ్ళకి దాదాపుగా ఎన్ని ఎకరాలు కేటాయించారంటే సార్, మల్లవల్లి దగ్గర వాళ్ళకి ఏదైతే మల్లవల్లి దగ్గర వాళ్ళకి ఎకరం 16.5 లక్షల చొప్పున సార్, ఎకరం 16.5 లక్షల చొప్పున 115.65 ఎకరాలు భూమిని వాళ్ళకి కేటాయించారు సార్. అమ్మేశారు సార్ పూర్తిగా, లీజ్ కాదు సార్ ఇది. అంటే దాదాపుగా 19 కోట్లకి ఇచ్చారు సార్. కానీ వాస్తవ ధర ఎంత అంటే అక్కడ ఏదైతే 115 కోట్ల రూపాయల పైగా వాస్తవ ధర ఉంది సార్. 115 కోట్ల రూపాయల వాస్తవ ధర ఎక్కడ, 19 కోట్ల రూపాయలు ప్రభుత్వం తీసుకుంది ఎక్కడ? సో 100 కోట్ల సంపద వచ్చేసింది వాళ్ళకి ఈ లెక్కన. 100 కోట్ల రూపాయల అది సంపద చెప్పేది కరెక్ట్. ఎంపీ గారికి వచ్చేసింది సార్. అదే ఎంపీ గారికి వచ్చేసింది సార్. అవును. సో ఇంత దుర్మార్గం. ఇక పార్థసారథి గారి అంశం తీసుకుంటా సార్. పార్థసారథి గారు వాళ్ళ యొక్క నితిన్ కన్స్ట్రక్షన్స్ అనేది పూర్తిగా కన్స్ట్రక్షన్ కంపెనీ. వాళ్ళకి ఏదైతే బీసీజీకి సంబంధించి ఏదైతే బయోగ్యాస్ ప్లాంట్స్ ఉంటాయి కదా సార్, రిలయన్స్ వాళ్ళు పెడుతున్నారు, దాంట్లో ఎలాంటి అనుభవం లేదు సార్. కానీ వాళ్ళు బయోగ్యాస్ కంపెనీ ఒకటి పెడతాం మేము, సో పర్ డే వచ్చేసి 20 టీపీపీ మేము సామర్థ్యంతో మేము ఒకటి పెడతామని చెప్పి ప్రభుత్వం ముందుకు వచ్చి అనుమతులు చేస్తారు సార్. 3 రోజులే సార్. 3 రోజుల్లో ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి వద్ద సార్ మొట్టమొదటిగా ఏం చేస్తారంటే సార్ 45.60 ఎకరాలని అమ్మేస్తారు సార్ కంపెనీకి సార్. కంపెనీకి అమ్మేస్తారు సార్. రిజిస్ట్రేషన్ ఎకరా ఎంతో తెలుసా సార్? 6 లక్షల రూపాయలు సార్. 5 లక్షల రూపాయలు ఎకరా, 5 లక్షల రూపాయలు చొప్పున 45 ఎకరాలని దారాదత్తం చేస్తారు సార్. ₹1,00,00,000 ఉంది సార్. 45 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తిని కాస్త 45 × 5 90 లక్షల రూపాయలు కట్టబెడతారు సార్. సార్ వినండి, ఇంత దారుణం సంపద ఏ రకంగా సృష్టిస్తా ఉన్నారు సార్. తర్వాత వాళ్ళకే సార్ మిగిలిన 800 ఎకరాలని లీజ్ చొప్పున సార్, ఎకరా 15,000 అండి సార్. ఎకరా 15,000 చొప్పున 800 ఎకరాలని లీజుకి ఇస్తారు సార్. ఆ ప్లాంట్ ద్వారా 500 మందికి అండి సార్. కానీ 45 ఎకరాలని 5 లక్షల చొప్పున దారదత్తం చేసేస్తారు సార్. ఇంత దుర్మార్గంగా నడుస్తా ఉంది సార్ ప్రభుత్వం. ఇక లూలు మాల్కి వద్దాం సార్. లూలు మాల్కి వస్తే సార్, లూలు మాల్లో మనకి వైట్ కలర్ జాబ్స్ ఏమైనా ఇస్తారా సార్? ఒక్క వైట్ కలర్ జాబ్ ఉంటుందా? ఉండదు. కానీ లూలు మీద ప్రేమ ఎందుకు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా మంది చూస్తా ఉన్నారు సార్. చంద్రబాబు నాయుడు గారికి లూలు మీద ఎందుకింత ప్రేమ ఉంది, ఎందుకింత ప్రేమ ఉందని చూస్తా ఉన్నారు సార్. ఎందుకంటే లూలు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేదు అన్నట్టుగా గడిచిన 5 సంవత్సరాల్లో బిల్డప్ ఇచ్చారు సార్. లూలియే రాష్ట్ర పరిశ్రమలకు ఊతం అన్నట్టు మాట్లాడారు సార్. తెరా చూస్తే విదేశాల్లో, హాంకాంగ్ లాంటి దేశాల్లో, సింగపూర్ లాంటి దేశాల్లో లూలు తమ ఆపరేషన్స్ క్లోజ్ చేసుకుంటా ఉంది. అలాంటి లూలుకి విలువైన భూముల్ని, 100,000 కోట్ల రూపాయల భూముల్ని
సార్ ఇక్కడ నిబంధనలు కూడా తొంగన దొక్కారు సార్. ఎందుకంటే 2013-14 సంబంధించినటువంటి భూసేకరణ లేకపోతే భూ లీజ్ చట్టాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 35 ఏళ్లకు మించి ప్రభుత్వ ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకి భూములు అప్పగించకూడదు, అడ్డదిడ్డంగా అమ్మడానికి వీలు లేదు అని చెప్పి కొన్ని నిబంధనలు ఉన్నాయి. కానీ ఈ నిబంధనలు తొంగలో దొక్కి 99 ఏళ్ల పాటు లీజుకి ఇస్తా ఉన్నారు సార్. ఎందుకంత ప్రేమ సార్? విజయవాడ నడిబొడ్డులో గవర్నర్ పేట ఆర్టీసీ మీకు బాగా తెలుసు సార్, మీరు విజయవాడలో పుట్టి పెరిగారు కొమ్మినేని గారు. అదే విధంగా దారాగోపి గారికి బాగా తెలుసు దాని ప్రాశస్త్యం ఏంటి, వాటి విలువ ఏంటనేది. అలాంటి చోట లూలుకి కేటాయించడంలో మతలబు ఏంటి? ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. సో సార్ హైపర్ మాల్ అని చెప్తున్నారు సార్, విజయవాడలో పీవీపీ ఉంది, మరి వాళ్ళకి ఎవరు భూములు కేటాయించారు? వ్యాపారస్తులు అనే వాళ్ళకి మనం లంచాలు లేకుండా అనుమతులు ఇస్తే చాలు, అక్కడ వ్యాపారం ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా పెట్టుబడులు పెడతారు. మరి అదే విశాఖలో ఈరోజు శరవేగంగా నడుస్తా ఉంది సార్. ఒక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మేము ఇన్నార్బిట్ మాల్ కి పర్మిషన్స్ ఇచ్చాం. ఇన్నార్బిట్ మాల్ దాదాపుగా 80% పూర్తయింది. మరి ఇన్నార్బిట్ మాల్ కి మేము మీలాగా భూములు అడ్డగోలుగా దోచిపెట్టలేదే, మీలాగా ఇన్నార్బిట్ లేకపోతే వైజాగ్ లేదని మేము ఇంప్రెషన్ ఇవ్వలేదే. కానీ అక్కడ వ్యాపారం ఉంది, వాళ్ళు పెట్టుబడి పెట్టే విధంగా అనువైన వాతావరణం మేము కల్పించాం కాబట్టి వాళ్ళు శరవేగంగా నడుస్తా ఉంది. మరి హైదరాబాద్ లాంటి నగరాల్లో ఏడాదికి ఒక షాపింగ్ మాల్ రెడీ అవుతా ఉంది, ఇనాగ్రేట్ కూడా చేస్తా ఉన్నారు. మరి వాళ్ళకి ప్రభుత్వం కారు చౌకగా భూములు కేటాయించట్లేదే. ఇక్కడ మాత్రమే ప్రభుత్వ భూములని ప్రైవేట్ వ్యక్తులకి కారు చౌకగా కట్టబెట్టడం వెనక కోట్ల రూపాయల చేతులు మారడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను సార్. ఇంకోటి రామ్ గోపాల్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట అన్నారు సార్, ఒక్క మాట బాగా నచ్చింది సార్. ఏంటి సార్ అది? రామ్ గోపాల్ గారు ఏం నటుడు అన్నారు సార్? కల్పిత హీరో అన్నారు. కల్పిత నటుడు. ఆ కల్పిత నటుడే కాదండి, కల్పిత రాజకీయ నాయకుడు కూడా సార్. ఎందుకంటే సార్ నేను గుండెలు బాదుకొని చెప్తా ఉన్నాను సార్. నేను 3-4 రోజుల నుంచి చూస్తాను సార్. రాజ్యసభలో 25వ తారీఖున క్వశ్చన్ అడిగారు సార్. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శ్రీ డెరిక్ ఓబ్రియన్ అనే అతను క్వశ్చన్ అడిగారు సార్. క్వశ్చన్ అవర్ లో 25వ తారీఖు ఏమని అడిగారు సార్? దేశవ్యాప్తంగా ఎంజీఎన్ఆర్జీఎస్ కి సంబంధించినటువంటి నిధులు రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రంలో ఎంత పెండింగ్ ఉన్నాయని చెప్పి క్వశ్చన్ అడిగారు సార్. అడిగితే సార్ రాష్ట్రంలో మన రాష్ట్రం సార్ దేశంలోనే నెంబర్ 1. చూడండి సార్, దేశంలో నెంబర్ 1 ఎంతలా అంటే సార్ ఏ రాష్ట్రంలో కూడా వేజెస్ ఏదైతే ఉపాధి కూలీలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు 1000 కోట్ల మించికి లేవు సార్. ఏ రాష్ట్రం? ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాలు. బోల్డ్ డబ్బులు తీసుకొచ్చేసాను నేను, కేంద్రం నుంచి మోడీ గారిని అడిగి బోల్డ్ డబ్బులు తీసుకొచ్చాను చెప్తున్నారు కదా. ఆయన కల్పిత నటుడే కాదు, నాయకుడు కూడా ఎందుకు చెబుతున్నాయంట సార్. వేజెస్ 2103 కోట్లు సార్. ఓకే. అవి కాకుండా మెటీరియల్ లైబిలిటీ 700 కోట్లు సార్. వెరసి ఎంజీఎన్ఆర్జీఎస్ లో 2900 కోట్ల రూపాయలు పెండింగ్. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా క్వశ్చన్ రైట్ మళ్ళీ మిగతా అంశాల్లో కూడా వెళ్ళాలి. కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం క్లోజ్ చేస్తాను సార్. సార్ ఇది ఎప్పుడైతే 2024 ఫిబ్రవరిలో సార్ శ్రీ ఏదైతే ఇంకో అతను అడిగారు సార్ క్వశ్చన్, ఆయన కూడా కంప్లీట్ గా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 60 కోట్లు మాత్రమే పెండింగ్. ఓకే. ఇక్కడ 2900 కోట్లు పెండింగ్. ఈయన కల్పిత నాయకుడే, కల్పిత నటుడే కాకుండా కల్పిత నాయకుడు కూడా అనడానికి ఇది ఒక నిదర్శనం. రాష్ట్ర ప్రజల్ని తన శాఖని గాలి కుదిలేసి వీరమల్లు, చిట్టిమల్లు, ఓజీ అంటూ తిరుగుతున్నటువంటి నటుడు నాయకుడు ఎలా అవుతాడని నేను అడుగుతున్నాను సార్. రైట్. ఓకే.